పిల్లలు బాగున్నారా? ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ చతురస్రాన్ని పరిశీలించండి. ఈ చతురస్రంలో ఎన్ని చదరములు ఉన్నాయి చెప్పగలరా? ఓకే, మీరు అనుకున్నట్టు మనకు కనపడే చదరంలో గల చతురస్రంలో సంఖ్య, ఈ చతురస్రంలో గల చదరంలో సంఖ్య 9. ఎలా చెప్పగలిగారు 9 అని? ఎస్, 3 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు, కాబట్టి 3 × 3 గుణించి ఇందులో గల చదరాల సంఖ్య 9గా చెప్పగలిగారు. ఈ 3 × 3ను మనం ఘాతాంక రూపంలో ఏ విధంగా వ్యక్తపరుస్తామో క్రింది తరగతిలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 3 × 3ని ఘాత రూపంలో చెప్పగలరా? చెప్పండి. ఓకే, 3/2. అదేవిధంగా ఈ చతురస్రాన్ని పరిశీలించండి. ఈ చతురస్రంలో గల చదరపు గల్ల సంఖ్య చెప్పగలరా? ఎన్ని గళ్ళు కనపడుతున్నాయి గణించండి. ఎస్, 16. ఎన్ని ఉన్నాయి? 16. ఎలా చెప్పగలిగారు? ఇందులో కూడా 4 అడ్డు వరుసలు 4 నిలువు వరుసలు ఉన్నాయి, కాబట్టి మొత్తం చదరముల సంఖ్య 16గా చెప్పడం జరిగింది. అంటే 4 × 4 = 16. ఇప్పుడు ఈ 4 × 4ను కూడా ఘాతాంక రూపంలో ఎలా వ్యక్తపరుస్తారు? ఘాతాంక రూపంలో చెప్పినట్లయితే 4 × 4ను 4/2గా చెప్పవచ్చు. అంటే 4ను 4 చేత 2 సార్లు గుణిస్తున్నాం కాబట్టి 4/2గా చెప్పాం. ఇది ఒక రూబిక్ క్యూబ్. ఈ రూబిక్ క్యూబ్ మనం ఇప్పుడు దీన్ని పరిశీలిద్దాం. ఈ రూబిక్ క్యూబ్ను చూసినట్లయితే ఇందులో ఎన్ని సమగణాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదొక సమగణం, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే ఇందులో గల సమగణాల సంఖ్య 9. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? ఇవి మన ఈ రూబిక్ క్యూబ్లో 3x3 క్యూబ్లో ఇలాంటివి 3 ఉన్నాయి కాబట్టి ఇందులో గల సమగణాల సంఖ్యను లెక్కించినట్లయితే మొత్తం ఇవి 9, ఇందులో 9, ఇందులో 9, మొత్తం ఉండే సమగణాల సంఖ్య 9, 9, 9, కాబట్టి మొత్తం సమగణాల సంఖ్య 27 అవుతుంది. దీన్ని ఒక దాంట్లో 9 ఉన్నాయి, ఇలాంటివి 3 ఉన్నాయి కాబట్టి 9 × 3 27. మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. 9ని మరి 3 యొక్క ఘాతంగా రాసుకోవచ్చు, లేదా 9ని 3 × 3గా కూడా రాయొచ్చు. కాబట్టి ఈ 3x3 క్యూబ్లో మొత్తం సమగణాల సంఖ్య 27. ఈ 27ను 3 × 3 × 3గా రాసినట్లయితే దీనికి ఘాతాంక రూపం చెప్పగలరా? ఈ 27ను 9 × 3 రాయడం జరిగింది, అదేవిధంగా 3 × 3 × 3గా రాయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే ఏ విధంగా వస్తుంది? 3³ అంటే ఇక్కడ 3 అనేది 3 చేత 3 సార్లు గుణించబడ్డది కాబట్టి దీన్ని ఘాతాంక రూపంలో 3³ రాశాం. అదే రకంగా ఇంకొక 4x4 రూబిక్ క్యూబ్ను పరిశీలించినట్లయితే ఇందులో మొత్తం ఒక దాంట్లో 16 సమగణాలు ఉన్నాయి. లెక్కించండి అక్కడ. ఎస్, ఒక దాంట్లో 16 సమగణాలు ఉన్నాయి కాబట్టి అలాంటివి 4 ఉన్నాయి. అందువలన మొత్తం 16 × 4 = 64. ఈ 4x4 రూబిక్ క్యూబ్లో కూడా ఉన్న సమగణాల సంఖ్యను మనం ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే 16 × 4 చెప్పడం జరిగింది. అదే రకంగా 16ను 4 × 4గా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ 64ను ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే 4 × 4 × 4ను 4³ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 4 అనేది 4 చేత 3 సార్లు గుణించబడుతుంది కాబట్టి దీన్ని మనం 4³ వ్యక్తపరిచాం. అదే రకంగా దీన్ని మనం పరిశీలించినట్లయితే 3 × 3ను 3² రాయడం జరిగింది. అదే రకంగా 4 × 4ను 4² రాసాం. 3 × 3 × 3ను 3³ రాయడం జరిగింది. 4 × 4 × 4ను 4³ రాయడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైనా ఒక సంఖ్య అదే సంఖ్య చేత ఎన్నిసార్లు గుణించబడుతుందో ఆ గుణించబడే సంఖ్యను ఆ సంఖ్య యొక్క ఘాతాంకంగా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం క్రింది తరగతులు నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు
4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4. దీన్ని మనం పరిశీలించినట్లయితే 4 అనేది 4 చేత ఎన్నిసార్లు గుణించబడుతుంది లెక్కించండి. ఎస్, 6 సార్లు గుణించబడుతుంది కాబట్టి దీన్ని 4⁻6గా రాయడం జరిగింది. అదే రకంగా 3 ఇంటూ 3 ఇంటూ 3 ఈ విధంగా మనం 3ను గుణించుకుంటూ పోయినట్లయితే సుమారు మనం ఇక్కడ 10 సార్లు తీసుకోవడం జరిగింది. 3ను 3 చేత 10 సార్లు గుణించినట్లయితే దీన్ని ఘాతాంక రూపంలో వ్యక్తపరిచేటప్పుడు 3⁻10గా రాస్తాము. అంటే ఇక్కడ పునరావృత గుణకారం అవుతుంది. పునరావృత గుణకారం అంటే ఒక సంఖ్యను అదే సంఖ్య చేత ఎన్నిసార్లు గుణిస్తామో ఆ గుణించే సంఖ్యను ఆ సంఖ్య యొక్క ఘాతంగా వ్యక్తపరచవచ్చును. ఇక్కడ 3ను 3 చేత 10 సార్లు గుణించాం కాబట్టి దీన్ని 3⁻10గా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ 3⁻10లో మరి 3ను ఏమంటారు 10ని ఏమంటారు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ 3 అనేది భూమి లేదా ఆధారం అంటాం. అంటే ఘాతాంక రూపంలో ఉన్న రెండు సంఖ్యలలో ఒకదాన్ని మనం భూమి లేదా ఆధారం అంటాం. ఇక్కడ 3⁻10లో 3ను భూమి లేదా ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా 10ని 3 యొక్క ఘాతాంకం అంటాం. అంటే ఇక్కడ 10 అనేది ఘాతాంకం అంటాం. అంటే 3⁻10లో 3 అనేది భూమిని సూచిస్తుంది. ఆ భూమిని లేదా ఆధారంగా మనం వ్యక్తపరుస్తాం. 10 అనేది ఘాతాంకం అవుతుంది. దీన్ని ఏ విధంగా చదవాలి మరి 3 యొక్క 10వ ఘాతంగా చదువుతాం, లేదా దీన్ని 3⁻10 అంటే 3⁻10 3 యొక్క 10వ ఘాతం అనవచ్చు, లేదా 3⁻10 అంటే ఘాతాంకాన్ని వ్యక్తపరిచినప్పుడు ఘాతాంకంలో ఉండే రెండు సంఖ్యలలో ఒకటి భూమి ఉంటుంది, రెండవది ఘాతాంకం ఉంటుంది. భూమి అనేది ఎట్లా వస్తుంది, మనం ఏ సంఖ్యనైతే పలుమార్లు గుణిస్తున్నామో ఆ సంఖ్యను భూమిగా తీసుకుంటాం. ఎన్నిసార్లు గుణించబడుతుందో ఆ గుణించబడే సంఖ్యను ఘాతాంకంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్లో 3ను మనం 3 చేత 10 సార్లు గుణించాం కాబట్టి 3 అనేది భూమిగా తీసుకోవడం జరుగుతుంది, మరియు 10 అనేది ఘాతాంకంగా తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఈ ఘాతాంకాలను చలరాశులకు కూడా వర్తింపజేసినట్లయితే ఇక్కడ x ఇంటూ ఎక్స్ అనేది x చేత 2 సార్లు గుణించబడుతుంది కాబట్టి దీన్ని ఘాతాంక రూపంలో x² వ్యక్తపరుస్తాం. అదే రకంగా x ఇంటూ ఎక్స్ 3 సార్లు మనం గుణిస్తున్నాం కాబట్టి దీన్ని x³ పిలుస్తాం. ఇంకా x ఇంటూ ఎక్స్ ఇక్కడ 4 సార్లు గుణించినట్లయితే x⁴ కూడా దీన్ని రాయవచ్చు. అదే రకంగా x ఇంటూ ఎక్స్ 5 సార్ల xను x చేత గుణిస్తే x⁵ రాసుకోవడం జరుగుతుంది. అంటే సంఖ్యలను కూడా ఘాతాంక రూపంలో వ్యక్తపరచవచ్చు. అదే రకంగా చలరాశులను కూడా అదే ఘాతాంక రూపంలో వ్యక్తపరచవచ్చును. అంటే ఇక్కడ ఘాతాంక రూపంలో వ్యక్తపరచాలి అన్నప్పుడు ఖచ్చితంగా అదే సంఖ్య ఎన్ని మార్లు గుణించబడుతుందో ఆ గుణించబడే సంఖ్యనే ఏదైతే గుణిస్తున్నామో ఆ సంఖ్య భూమి లేదా ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. ఎన్నిసార్లు గుణిస్తున్నామో ఆ ఎన్నిసార్లు గుణిస్తామో ఆ సంఖ్యనే దాని యొక్క ఘాతాంకంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణను మనం పరిశీలిద్దాం. 3 ఇంటూ 3⁻4ను సూక్ష్మీకరించి ఒకే ఘాతాంకంగా వ్యక్తపరచండి. సరే, దీన్ని మనం ఏ విధంగా ప్రయత్నం చేద్దాం చూడండి. 3 ఇంటూ 3⁻4 ముందుగా 3⁻3 ఉంది కాబట్టి 3ను 3 చేత ఎన్నిసార్లు గుణించాలి 3 సార్లు గుణించాలి. చూడండి ఒకసారి 3 ఇంటూ 3. అదే రకంగా మళ్ళీ 3⁻4 ఉంది కాబట్టి దాన్ని 3 ఇంటూ 4 సార్లు గుణించినట్లయితే మొత్తం మనకి ఇక్కడ 3 అనేది ఎన్నిసార్లు గుణించబడుతుంది 3 చేత లెక్క పెట్టండి. 3 1 2 3 4 5 6 7 అందువల్ల 3 అనేది 3 చేత 7 సార్లు గుణించబడుతుంది. కాబట్టి మనం దీన్ని 3⁻7 లేదా 3⁻7గా రాయవచ్చు. అంటే 3⁻3 ఇంటూ 3⁻4 ఈజ్ ఈక్వల్ టు 3⁻7. మరి దీన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఇంకొక ఉదాహరణ మనం పరిశీలిద్దాం. ఇక్కడ -2⁻3 ఇంటూ -2⁻4 ఇంటూ -2⁻2 దీన్ని సూక్ష్మీకరించి ఒకే ఘాతంగా వ్యక్తపరచము. అంటే మనం ఇంతకుముందు సమస్యను ఏ విధంగా
సాధన చేశామో అదే రకంగా ఈ సమస్యను కూడా ఘాతాంక రూపంలో ఉన్న వాటిని గుణకార రూపంలోకి మార్చుకున్నట్లయితే -2⁻³ -2 ఇంటూ -2 ఇంటూ -2 అంటే -2ను -2 చేత 3 సార్లు గుణించాం. మళ్ళీ ఇంటూ -2⁴ ఉంది కాబట్టి మళ్ళొకసారి -2ను 4 సార్లు -2 చేత గుణించడం జరుగుతుంది. అదే రకంగా ఇంకా ఇంటూ -2⁴ ఉంది కాబట్టి మరియు -2ను 2 సార్లు గుణించినట్లయితే ఇక్కడ మనకి ఎన్నిసార్లు వస్తుంది మొత్తం లెక్కిద్దాం. చూడండి ఇక్కడ -2 1 2 3 4 5 6 7 8 9 అంటే మొత్తం -2 అనేది 9 సార్ల గుణించబడుతుంది. కాబట్టి మనం దీన్ని ఏం రాయొచ్చు -2⁹9. ఇప్పుడు ఈ 9 ఏ రకంగా వచ్చిందో మనం ఒకసారి చూసినట్లయితే -2 యొక్క ఘాతాంకం 3 ఉన్నది, 4 ఉన్నది, 2 ఉంది. కాబట్టి ఈ ఘాతాంకాల మొత్తాన్ని మనం కూడినట్లయితే 3 + 4 + 2 అంటే -2⁹9 -2⁴3 + 4 + 2గా రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 2 సమస్యలు చూడడం జరిగిందా? ఈ 2 సమస్యల ద్వారా మనం ఏమైనా ఒక సూత్రాన్ని ప్రతిపాదించవచ్చా అంటే ఇక్కడ ఘాతాంకాల మొత్తంగా తీసుకున్నట్లయితే 3 + 4 + 2 = 9 రావడం జరిగింది. కాబట్టి గుణకార రూపంలో ఉన్న ఘాతాంకాలను ఒకే ఘాతాంకంగా వ్యక్తపరచాలి అన్నప్పుడు వాటి యొక్క ఘాతాంకాల మొత్తాన్ని అదే ఆధారానికి రాసినట్లయితే సరిపోతుంది. దీన్ని మనం ఒక సూత్ర రూపంలో చెప్పుకున్నట్లయితే ఏదైనా ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య m,nలు పూర్ణ సంఖ్యలు అయితే a⁴m ఇంటూ a⁴n అంటే ఇక్కడ ఏ అనేది ఏ చేత m సార్లు గుణించబడుతుంది మరియు ఏ అనేది ఏ చేత n సార్లు గుణించబడుతుంది. అప్పుడు ఈ రెండింటిని ఒకే ఘాతాంక రూపంలో రాసినప్పుడు ఆధారం ఒకటే ఉంది కాబట్టి a⁴m + n అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది భూములు సమానంగా ఉండి గుణకార రూపంలో ఉన్నప్పుడు వాటి యొక్క ఘాతాంకాల మొత్తంగా రాయవచ్చు. కాబట్టి ఆ 2 ఉదాహరణల ద్వారా మనం ఒక సూత్రాన్ని a⁴m × a⁴n = a⁴m + n వ్యక్తపరచడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. మళ్ళొకసారి చూద్దాం. a⁴m × a⁴n భూములు సమానంగా ఉండి గుణకార రూపంలో ఉన్నట్లయితే అదే ఆధారానికి అదే భూమికి వాటి యొక్క ఘాతాంకాల మొత్తంగా వ్యక్తపరచవచ్చును. కాబట్టి మనం పెద్ద పెద్ద సంఖ్యలను కూడా ఈ ఘాతాంక రూపంలో ఉన్న వాటిని ఈ సూత్రం ద్వారా సులభంగా సాధించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ నా దగ్గర ఒక స్కేల్ ఉన్నది. ఈ స్కేల్ను చూడండి. ఈ స్కేల్ను ఉపయోగించి కొలవగలిగే అతి చిన్న పొడవు ఎంత ఉంటుందో మీకు తెలుసు. చెప్పండి ఎంత ఉంటుంది? ఓకే, మిల్లీమీటర్. అంటే మనం మిల్లీమీటర్ కంటే చిన్న వాటిని స్కేల్ ద్వారా కొలవలేము. అయితే దూరాలు పెరిగేటప్పుడు ఇప్పుడు మనం బట్టల షాప్ పోతాం. బట్టల షాప్ పోయి మనం డ్రెస్సులు తీసుకోవాలన్నప్పుడు ఒక క్లాత్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ క్లాత్ నువ్వు మిల్లీమీటర్లు అడగలేం కదా. అప్పుడు ఎలా అడుగుతాం మనకి ఎన్ని మీటర్లు కావాలో అక్కడ వ్యక్తపరుస్తాం. అంటే పెద్ద దూరాలు కావడానికి మీటర్లు తీసుకుంటాం. అదే రకంగా ఒక విలేజ్ నుంచి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి దూరాన్ని కొలిసేటప్పుడు కిలోమీటర్లుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే దూరానికి మనకు రకరకాల ప్రమాణాలు ఉంటున్నాయి. చిన్న చిన్న దూరాలను కొలవడానికి మీటర్లు ఉపయోగిస్తాం. ఇంకా చిన్న దూరాలు కొలవడానికి సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు ఉపయోగిస్తాం. పెద్ద పెద్ద దూరాలు కొలవడానికి కిలోమీటర్లు ఉపయోగిస్తాం. ఇంకా సూర్యుడి నుంచి మన భూమిగా దూరాలను అటువంటి వాటిని కొలవడానికి కాంతి సంవత్సరాలను ఉపయోగించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే వీటి మధ్య కూడా ఘాతాంక రూపంలో సంబంధాన్ని మనం చూడవచ్చా? ఎస్. ఎట్లా? ఇప్పుడు ఒక మీటర్ ఉన్నది. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు మనందరూ తెలుసు 1000 మిల్లీమీటర్స్. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్. ఇప్పుడు ఈ 1000 మిల్లీమీటర్స్ను మనం ఘాతాంక రూపంలో వ్యక్తపరచవచ్చా? 1000 ఏ విధంగా వస్తుంది అంటే 10ని 2 సార్లు గుణిస్తే 10 × 10 100. అదే రకంగా 10ని ఇంకొకసారి గుణించినప్పుడు 10 × 10 × 10 10 పదుల 100 100 పదుల 1000. కాబట్టి 1000ని మనం 10⁻³ వ్యక్తపరచవచ్చును. అందువల్ల ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మిల్లీమీటర్స్. అంటే మీటర్కు మిల్లీమీటర్ మధ్య సంబంధాన్ని ఇక్కడ ఘాతాంక రూపంలో వ్యక్తపరచడం జరిగింది. మీటర్ అనేది పెద్దది, మిల్లీమీటర్ అనేది చిన్నది. అంటే ఒక మిల్లీమీటర్ చిన్నది కాబట్టి పెద్ద మీటర్ను చెప్పడానికి మిల్లీమీటర్ను ఉపయోగించి చెప్పాలంటే మనం ఇక్కడ ఘాతాంక రూపంలో వ్యక్తపరిచి చెప్తాం. ఎప్పుడైనా కూడా
పెద్ద దూరాలను కానీ పెద్ద వస్తువులను కానీ పోల్చేటప్పుడు చిన్న వస్తువుల యొక్క ఘాతాంక రూపంగా చెప్పడం చాలా సులభంగా ఉంటుంది. ఇక్కడ మనం వీటి మధ్య సంబంధాన్ని చూసుకున్నట్లయితే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మిల్లీమీటర్స్. అదేవిధంగా మనందరికీ తెలుసు 1 కిలోమీటర్ అంటే ఎంత ఉంటుంది, 1000 మీటర్లు. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు. దీన్ని కూడా ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే మళ్ళీ 1000 ఈజ్ ఈక్వల్ టు మనందరికీ తెలుసు దాన్ని 10⁻³ చెప్తాం. కాబట్టి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్స్. అక్కడ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మిల్లీమీటర్స్. అదే రకంగా 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్స్. మరి ఇప్పుడు కిలోమీటర్లకు మిల్లీమీటర్లకు సంబంధం చూద్దాం. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1000 మిల్లీమీటర్స్. అంటే ఇక్కడ కిలోమీటర్కు 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు, మళ్ళీ 1000 మీటర్లు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్. కాబట్టి కిలోమీటర్ను మనం నేరుగా మిల్లీమీటర్లు మార్చుకోవాలనుకున్నట్లయితే 1000 ఇంటూ 1000 అంటే కిలోమీటర్లు మనం మొదలుగా మీటర్లు మార్చుకుందాం. మీటర్లు మార్చినట్లయితే 1000 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటరు, మళ్ళీ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్స్. కాబట్టి 1 కిలోమీటర్కు కావాలంటే 1000 ఇంటూ 1000 మిల్లీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే 10⁻³ ఇంటూ 10⁻³ మనం ఇప్పుడే సూత్రం చూడడం జరిగింది. ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతం n ఈజ్ ఈక్వల్ టు ఏ ఘాతాంకం m ప్లస్ n. అంటే ఇక్కడ 10⁻³ ఇంటూ 10⁻³ ఈజ్ ఈక్వల్ టు 10⁻. చెప్పండి ఎంత అవుతుందో కిలోమీటర్లకు మిల్లీమీటర్ మధ్య సంబంధాన్ని. భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు కూడినట్లయితే 3 + 3 6. అందువలన కిలోమీటర్కు మిల్లీమీటర్ మధ్య గల సంబంధాన్ని ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻6 మిల్లీమీటర్స్. ఇప్పుడు ఇక్కడ మనకేం కనపడుతుంది, ఇక్కడ సూర్యుడు. ఓకే, సూర్యుని యొక్క వ్యాసం ఎంత ఉంటుందో ఊహించగలరా? ఎంత ఉంటుంది? 13,92,000 కిలోమీటర్లు ఉంటుంది సూర్యుని యొక్క వ్యాసం. సూర్యుడు భూమి కంటే చాలా పెద్దగా ఉంటాడు కాబట్టి ఈ సూర్యుని యొక్క వ్యాసాన్ని మనం తీసుకున్నట్లయితే 13,92,000 కిలోమీటర్లు ఉంటుంది. అదే రకంగా ఇది సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలు. మీ అందరికీ తెలుసు కాంతి కిరణాలు భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. మరి సూర్యుని నుంచి భూమికి చాలా దూరం ఉంటుంది. ఈ చాలా దూరం ప్రయాణం చేయడానికి కేవలం 8 నిమిషాలు పడుతుంది. అంటే కాంతి యొక్క వేగం ఎంత ఉంటుందో ఊహించగారా? ఎస్, కాంతి యొక్క వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే 30 కోట్ల మీటర్స్ పర్ సెకండ్. అంటే 1 సెకండ్ కాలంలో 30 కోట్ల మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది కాంతి. ఇక్కడ భూమి నుండి సూర్యునిగా దూరం చాలా పెద్ద సంఖ్య. ఇది 149,600,000,000,000 మీటర్లు ఉంటుంది. మనం ఇప్పటివరకు అన్ని కూడా పెద్ద పెద్ద సంఖ్యలు చూడడం జరిగింది. అదే రకంగా మీకు కనపడేది ఏంది ఇక్కడ? ఎస్, మనకు ఒక చెస్ బోర్డు కనపడుతుంది. ఈ చెస్ బోర్డులో ఎన్ని చదరాలు ఉంటాయి? ఓకే, 64 చదరాలు ఉంటాయి. అంటే 8 అడ్డు వరుసలు, 8 నిలువు వరుసలు. ఈ మొత్తం ఈ చెస్ బోర్డులో ఉండే చదరాల సంఖ్య 64. అయితే ఈ చదరాన్ని కనిపెట్టిన శాస్త్రజ్ఞుణ్ణి పర్షియా దేశపు రాజు పిలిచి అతనికి నువ్వు చదరంగాన్ని కనిపెట్టడం జరిగింది కదా, చెస్ కనిపెట్టావు, కనిపెట్టినందుకు నీకు బహుమతిగా ఏమైనా కోరుకుని నువ్వు ఏది కోరుకుంటే అది నేను ఇస్తా అని చెప్పడం జరిగింది. అయితే ఈ చదరంగం కనిపెట్టిన వ్యక్తి ఏం కోరాడో మీకు తెలుసా? అతడు ఏం కోరాడంటే చాలా చిన్న కోరికను కోరడం జరిగింది. అదేంటంటే మన కనపడుతున్న చదరంగంలో మొత్తం 64 గళ్ళు ఉన్నాయి. ఈ 64 గళ్ళలో మొదటి గడిలో ఒక గోధుమ గింజ ఉంచమని చెప్పాడు. అదేవిధంగా రెండవ గదిలో దానికి 2 రెట్లు 2 గోధుమ గింజలు ఉంచమని చెప్పాడు. మూడవ గదిలో 4 గోధుమ గింజలు, 4వ గడిలో 5 గోధుమ గింజలు. ఈ విధంగా ప్రతి గడికి వెళ్ళే కొద్దీ దానికంటే ముందున్న గడికి రెట్టింపు గోధుమ గింజలు ఉంచడం అని చెప్పడం జరిగింది. రాజుగారు చాలా చిన్న
కోరికే కదా అనేది తీరుస్తా అని చెప్పడం జరిగింది. అయితే అసలు అతగాడు ఎంత గోధుమ గింజలను అడిగాడో తెలుసా మీకు? మనం ఇట్లా ఈ విధంగా ప్రతి గడిలో ఉన్న గోధుమ గింజలు నింపుకుంటూ పోయినట్లయితే ఈ మొత్తం చదరం నిండడానికి కావాల్సిన గోధుమ గింజల సంఖ్య ఎంత అవుతుందో చూడండి, ఎంత పెద్ద సంఖ్య వస్తుందో. అంటే ఇక్కడ మనం దీన్ని లెక్క పెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మనకు 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్స్, తర్వాత బిలియన్స్ కాడికి వచ్చినాం. మళ్ళీ బిలియన్స్లో ఉండడం జరిగింది. అంటే 18 బిలియన్ల 446 మిలియన్ల 744,73 బిలియన్ల మళ్ళీ 709 మిలియన్ల 551,615. అంటే ఇన్ని గోధుమ గింజలను అతడు అడగడం జరిగింది. అంటే ఇది చాలా పెద్ద సంఖ్య. మరి ఇటువంటి పెద్ద సంఖ్యలను మనం అర్థం చేసుకోవాలన్నా, లేదా చదవాలన్నా, లేదా వాటి గురించి మనం సమస్యలు సాధించాలన్నా కూడా మనకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పెద్ద సంఖ్యలను సులభంగా అర్థం చేసుకోవడం కోసం కానీ, రాయడం కోసం కానీ, చదవడం కోసం కానీ మనం వీటిని ఏ రూపంలో రాస్తే, ఎలా చదివితే మనకు సులభంగా ఉంటుంది అంటే ఇది మనం క్రింది తరగతులు నేర్చుకోవడం జరిగింది. అంటే పెద్ద పెద్ద సంఖ్యలను మనం చదవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న సంఖ్యలను వాటి యొక్క ప్రామాణిక రూపంలో రాయడం వలన సులభంగా అర్థం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అసలు ప్రామాణిక రూపం అంటే ఏంటి మీరు తెలుసుకోవడం జరిగింది. ప్రామాణిక రూపం అనగా ఒక సంఖ్యను 1 మరియు 10 మధ్య గల దశాంశ భిన్నంగా రాసి దానికి కావలసిన 10 యొక్క ఘాతంతో లబ్ధం చేయడాన్ని ప్రామాణిక రూపం అంటారు. అంటే ప్రామాణిక రూపంని మనం వ్యక్తపరచాలనుకున్నట్లయితే అది 1 నుంచి 10 మధ్యలో ఉండాలి. ఆ సంఖ్య 1 మరియు 10కి మధ్యలో ఉండి 10 యొక్క ఘాతాంకంగా రాయడాన్నే ప్రామాణిక రూపం అంటారు. అంటే ప్రామాణిక రూపంలో ఎంత పెద్ద సంఖ్యనైనా కూడా చాలా చిన్నదిగా చేసి రాయడానికి ఆస్కారం ఉంటుంది. కేవలం అది 1 నుండి 10 మధ్య మాత్రం ఉన్న సంఖ్యగా రాసి 10వ ఘాతంగా రాసినట్లయితే దాన్నే ఆ సంఖ్య యొక్క ప్రామాణిక రూపం అంటారు. అంటే పెద్ద పెద్ద సంఖ్యలను కూడా చదవడానికి ఇబ్బందిగా ఉన్న సంఖ్యలను కూడా మనం సులభంగా చదవడం కోసం కానీ, అర్థం చేసుకోవడం కోసం కానీ ప్రామాణిక రూపాన్ని ఉపయోగిస్తాము. ప్రామాణిక రూపం అంటే మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఏ పెద్ద సంఖ్యనైనా కూడా 1 మరియు 10కి మధ్య గల దశాంశ భిన్నంగా రాసి దానికి కావలసిన 10 యొక్క ఘాతంతో లబ్ధం చేయడాన్నే ప్రామాణిక రూపం అంటారు. ఇప్పుడు ఈ నిర్వచనాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం కొన్ని ఉదాహరణలు మనం పరిశీలిద్దాం. ఇక్కడ కాంతి వేగం ఎంత ఉంటుంది? 30 కోట్ల మీటర్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్ కాలంలో కాంతి 30 కోట్ల మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. భూమి మరియు చంద్రుని యొక్క మధ్య దూరం 384 మిలియన్ల మీటర్స్. ఇది కూడా చాలా పెద్ద సంఖ్య. అదే రకంగా ఈ విశ్వం యొక్క వయస్సు ఎంత ఉంటుంది? 12 బిలియన్ సంవత్సరాలు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సంఖ్యలు. వీటిని సులభంగా అర్థం చేసుకోవడం కోసం మనం ఇంతకుముందు చూసిన ప్రామాణిక రూపంలో వ్యక్తపరిచినట్లయితే మనకు అవి సులభంగా ఈజీగా అర్థమవడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని మరి ప్రామాణిక రూపంలో ఎలా వ్యక్తపడతామో తెలుసుకుందాం. కాంతి యొక్క వేగం 30 కోట్ల మీటర్స్ పర్ సెకండ్. కాబట్టి దీన్ని ప్రామాణిక రూపంలో వ్యక్తపరచాలి అంటే మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ప్రామాణిక రూపం అంటే ఒక సంఖ్యను 3కు 10కి మధ్య ఉన్న సంఖ్యగా రాసి 10 యొక్క ఘాతంగా రావడాన్ని ప్రామాణిక రూపం అనుకుంటాం. అయితే ఇక్కడ మీరు 3 వరకు గల స్థానాల సంఖ్యను లెక్కించండి. ఎన్ని ఉంటున్నాయో? 1 2 3 4 5 6 7 8. అంటే 8 వరకు కలిగిన స్థానాల సంఖ్య దాన్ని 10 ఘాతాంకం 8గా రాసుకోవచ్చు. దాని పక్కన 3 ఉంది కాబట్టి 3 × 10⁸. కాబట్టి ఈ పెద్ద సంఖ్యను ప్రామాణిక రూపంలో చేసినట్లయితే మనం దీన్ని 30 కోట్ల మీటర్స్ పర్ సెకండ్ చదవడం ఈజీగా ఉందా, లేదా 3 × 10⁸ చదవడం ఈజీగా ఉందా? ఎస్, 3 × 10⁸ అనడం చాలా మనకు ఈజీగా ఉంది. కాబట్టి పెద్ద సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాసినట్లయితే అర్థం చేసుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. అందువల్ల 30 కోట్లను మనం 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్గా వ్యక్తపరిచాము. అదే రకంగా విశ్వం యొక్క వయస్సు 12 బిలియన్ సంవత్సరాలు. దీన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తాం?
మళ్ళీ మనకు కావాల్సింది ఒకటే స్థానం ఉండాలి కాబట్టి ఈ 1 వరకు గల స్థానాల సంఖ్యను లెక్కించండి. ఇక్కడ మొత్తం స్థానాల సంఖ్య 1 వరకు గల స్థానాల సంఖ్య 1 2 3 4 5 6 7 8 9 10. ఎందుకంటే మనకు మిగిలాల్సింది 1 కాబట్టి 1 వరకు గల స్థానాల సంఖ్య 10. మరి 1 తర్వాత 2 ఉంది కదా, అందువలన దాన్ని దశాంశ రూపంలో వ్యక్తపరిచినట్లయితే 1.2 ఇంటూ 10⁻10 ఇది దీని యొక్క ప్రామాణిక రూపం. 12 బిలియన్లు ఈజ్ ఈక్వల్ టు 1.2 ఇంటూ 10⁻10 సంవత్సరాలు. ఇది విశ్వం యొక్క వయస్సు. మీరు ఈ ప్రాబ్లమ్స్ను ప్రయత్నించండి. క్రింది వాటిని సాధారణ రూపంలో వ్యక్తపరచము. 4.67 ఇంటూ 10⁻4. అదే రకంగా 8.848 ఇంటూ 10⁻3 మీటర్స్. 6.95 ఇంటూ 10⁻5. ఇంతకుముందు మనం పెద్ద సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ప్రామాణిక రూపంలో ఉన్న వాటిని సాధారణ రూపంలో వ్యక్తపరచడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటి సమస్యను మనం పరిశీలించినట్లయితే 4.67 ఇంటూ 10⁻4. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 4.67 ఇంటూ 10⁻4 అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది? అది 10⁻4 10,000 అవుతుంది. కాబట్టి 4.67 ఇంటూ 10,000. ఇప్పుడు 4.67 10,000తో గుణించినట్లయితే 10,000లో గల సున్నాల సంఖ్య 4. ఎప్పుడైనా దశాంశ భిన్నాన్ని 10 చే కానీ 100 చే కానీ 1000 చే కానీ గుణించినట్లయితే అందులో గల ఎన్ని సున్నాలు ఉంటాయో దశాంశ బిందువు అన్ని స్థానాలు కుడివైపు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి 10,000లో ఉన్న సున్నాల సంఖ్య 4. అందువలన దశాంశ బిందువు 4 స్థానాలు కుడివైపు జరుగుతుంది. మనకు అక్కడ ఉన్న స్థానాల సంఖ్య 2 కాబట్టి మిగతా 2 స్థానాల బదులు జీరోస్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ 4.67 ఇంటూ 10⁻4ను సాధారణ రూపంలో వ్యక్తపరిచినట్లయితే ఏమొచ్చింది? ఇక్కడ 46,700. అదే రకంగా 8.848 ఇంటూ 10³ దీన్ని సాధారణ రూపంలో వ్యక్తపరచాలంటే ముందు 8.84 ఇంటూ 10³ 1000గా రాసుకోవచ్చు. ఇప్పుడు 1000లో ఉన్న సున్నాల సంఖ్య 3 కాబట్టి ఆ దశాంశ బిందువు 3 స్థానాలు ముందుకెళ్తుంది. దాని విలువ ఎంత అవుతుంది? 8,848 మీటర్స్. తెలుసా ఇది ఏ సంఖ్యనో? 8,848 మీటర్స్ అనేది ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు. 8,848 మీటర్స్. ఇప్పుడు 6.95 ఇంటూ 10⁻5 కిలోమీటర్స్. ఈ 6.95 ఇంటూ 10⁻5 కిలోమీటర్స్ను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచాలి. వ్యక్తపరచాలి అంటే మనకు తెలుసు 10⁻5ను మనం 1 lakh రాసుకోవచ్చు. దాన్ని అందులో ఉన్న స్థానాల సంఖ్య 5 కాబట్టి దశాంశ బిందువును 5 స్థానం ముందు జరిపితే మనకు కావాల్సిన ప్రామాణిక రూపం వస్తుంది. మన ఇక్కడ చూడండి, తల యొక్క వెంట్రుక మందం ఎంత ఉంటుంది? మిల్లీమీటరే చాలా చిన్నది. మన తల వెంట్రుక అంటే ఇంకా చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఎంత ఉంటుందో ఊహించగలరా? ఎస్, అది దాని యొక్క మందం ఎంత ఉంటుందంటే 0.005 మిల్లీమీటర్స్. మిల్లీమీటర్లో సుమారు 200వ వంతు ఉంటుంది. దీన్ని మనం మీటర్ల కనుక మార్చుకున్నట్లయితే 0.00005 మీటర్స్. అదేవిధంగా మైక్రోఫిల్మ్ యొక్క మందం 0.00015 మీటర్లు. ఇవన్నీ కూడా చాలా చిన్న సంఖ్యలు. ఇప్పటివరకు మనం పెద్ద సంఖ్యలు చూసాం. ఇప్పుడు చిన్న సంఖ్యలు మనం పరిశీలించినట్లయితే తల వెంట్రుక మందం కానివ్వండి, మైక్రోఫిల్మ్ యొక్క మందం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చిన్న సంఖ్యలు. మనకి ఇక్కడ పేపర్స్ కనపడుతున్నాయి. మనం డైలీ వాడే న్యూస్ పేపర్ యొక్క మందం ఎంత ఉంటుందో తెలుసా? 0.00016. చాలా చిన్న సంఖ్య ఇది. అంటే మీటర్లో సుమారు 10 లక్షల వంతు ఉంటుంది. అంటే 0.00016 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు దీన్ని 0.00016ను దశాంశ భిన్నాన్ని సామాన్య భిన్నంగా మార్చినట్లయితే 16/1,00,000 అవుతుంది. అంటే ఇక్కడ 6 వరకు గల స్థానాల సంఖ్య మొత్తం 5 వస్తుంది కాబట్టి 16/1,00,000
1,00,000 అవుతుంది. దీన్ని మనం 16 బై 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10⁵ అంటే ఇక్కడ చిన్న విలువను హారంలో రుణఘాతాంకంగా వ్యక్తపరచడం జరిగింది. 16 బై 10⁵. ఇక్కడ ఈ హారంలో ఉన్న ఘాతాంకాలనే రుణఘాతాంకాలు అంటారు. 16 బై 10⁵. అంటే చాలా చిన్న సంఖ్యలను తెలపాలంటే ఘాతాంక రూపంలో వ్యక్తపరచాలంటే మనకు ఏం అవసరం పడుతున్నాయి? రుణఘాతాంకాలు అవసరం పడుతున్నాయి. అసలు రుణఘాతాంకం అంటే ఏంటి? హారంలో ఉన్న ఇలాంటి ఘాతాంకాలను రుణఘాతాంకాలు అంటారు. దీన్ని 16 × 1/10⁵గా రాయొచ్చు. ఈ 10⁵ అనేది 1/10⁵ అనేది 10⁻⁻5. కాబట్టి 1/10⁵ యొక్క రుణఘాతాంకాన్ని 10⁻⁻5 గా రాయొచ్చు. అందువల్ల 16 × 10⁻⁻5. ఇప్పుడు రుణఘాతాంకాన్ని అర్థం చేసుకోవడం కోసం దీన్ని చూద్దాం. ఇక్కడ 10³ అంటే 10 × 10 × 10 మనకు తెలుసు. దీన్ని 10³ = 1000 అవుతుంది. దీని యొక్క ఘాతాంకాన్ని ఒకటి తగ్గించాం. ఘాతాంకం ఒకటి తగ్గించినప్పుడు 10 × 10 × 10 దీని విలువ 100 అవుతుంది. అంటే ఎట్లా వస్తుంది? మనం 1000ని 10తో భాగిస్తే 100 వస్తుంది. అంటే 10³ = 1000 అవుతుంది. 10² = 100 అవుతుంది. 100 రావాలంటే 1000/10. అదే రకంగా 10 యొక్క ఘాతం ఇంకా తగ్గినట్లయితే 100/10 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇప్పుడు ఘాతాంకాన్ని ఇంకా తగ్గిద్దాం. 10⁻0 అంటే ఘాతాంకం తగ్గినప్పుడు ఏమవుతుంది? 10 ఘాతం తగ్గినట్లయితే ఒక సంఖ్య విలువ 10వ వంతు తగ్గుతుంది. కాబట్టి 10/10 అవుతుంది. దాని విలువ దేనికి సమానం అవుతుంది? 1. అందువల్ల 10⁻0 = 1. మనం దీన్ని పరిశీలించినట్లయితే చూడండి, ఇక్కడ 10³ = 1000, 10² = 100, 10⁻1 = 10, 10⁻0 = 1. ఈ విధంగా ఘాతాంకాలు తగ్గుకుంటూ పోయినట్లయితే దాని విలువ 10వ వంతు తగ్గుతుంది. అదే రకంగా ఇంకా తగ్గిస్తే ఏమవుతుంది? 10⁻0 కంటే చిన్న విలువ 10⁻−1 అంటే అందులో 10వ వంతు కావాలి కాబట్టి 1/10. అదే రకంగా 10⁻2 అంటే 1/10లో 10వ వంతు అవుతుంది. దాన్ని 1/10 × 10 రాసుకోవచ్చు. ఇది = 1/100 అంటే 1/10². 10⁻−2 = 1/10². 10⁻−3 = 1/1000/10 1/1000 1/10³. దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే 10 యొక్క ఘాతాంకం విలువ తగ్గుకుంటూ పోయినట్లయితే దాని విలువ 10వ వంతు అవుతుంది. 10⁻0 = 1, 10⁻−1 = 1/10. అదే రకంగా 10⁻−2 = 1/100, 10⁻−3 = 1/1000. అంటే రుణఘాతాంకాలు ఇక్కడ ఘాతాంకం విలువ తగ్గినట్లయితే 10⁻−3 = 1/1000 అనేది దాన్ని 1/10³ గా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు 10⁻n = 1/10⁻n లేదా 10⁻n = 1/10⁻−n. ఇప్పుడు ఒక మీటర్ = 1/1000 కిలోమీటర్. ఇంతకుముందు మనం మీటర్లకు కిలోమీటర్లకు ధనఘాతాంకాలు వ్యక్తపరచడం జరిగింది. ఇప్పుడు రుణఘాతాంకాలు వ్యక్తపరుద్దాం. అంటే చిన్న విలువలను పెద్ద విలువలతో పోల్చినట్లయితే, చిన్న విలువలు కనుక్కోవడానికి పెద్ద విలువతో కంపారిజన్ చేసినప్పుడు, అంటే పెద్ద విలువలో చిన్న విలువ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద విలువను రుణఘాతాంకంగా వ్యక్తపరిస్తే వచ్చేదే చిన్న విలువ. ఇంతకుముందు చిన్న విలువను ధనఘాతాంకంగా వ్యక్తపరిస్తే పెద్ద విలువ వచ్చింది. అంటే పెద్ద విలువలో కొంత భాగం తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని చిన్న విలువగా వ్యక్తపరచుకోవచ్చు. అంటే ఇక్కడ చిన్న విలువను పెద్ద విలువలో వ్యక్తపరచాలంటే మనకు కావాల్సినవి రుణఘాతాంకాలు. మనం ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1 మీటర్ = 1/1000 కిలోమీటర్. 1 మీటర్ = 1/1000 అంటే 1/10³. దీన్నే 10⁻−3. సో 1 మీటర్ = 10⁻−3 కిలోమీటర్. అదే రకంగా 1 మిల్లీమీటర్ = 1/1000 మీటర్స్ కాబట్టి 1 మిల్లీమీటర్ = 1/1000 × 1/1000 కిలోమీటర్స్ అవుతుంది. 1 మిల్లీమీటర్ = 10⁻−3 × 10⁻−3 10⁻−6. కాబట్టి 1 మిల్లీమీటర్ = 10⁻−6 కిలోమీటర్స్. ఈ పట్టికను మనం పరిశీలించినట్లయితే 1 కిలోమీటర్కు 1000 మీటర్లు, దీన్ని 10³ గా రాసుకోవచ్చు. 1 హెక్టామీటర్ = 100 మీటర్స్, దీన్ని 10² గా రాసుకోవచ్చు. 1 డెసిమీటర్ = 10 మీటర్స్, 1 డెకామీటర్ = 10 మీటర్స్, దీన్ని 10⁻1 గా రాసుకోవచ్చు. 1 మీటర్ = 1 మీటర్ కాబట్టి 10⁻0 రాయవచ్చు.
1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ 10⁻0. ఇప్పుడు మీటర్ కంటే చిన్నవి వస్తున్నాయి కాబట్టి మీటర్ కంటే చిన్నది డెసిమీటర్. డెసిమీటర్ అనేది మీటర్లో 10వ ఉంటుంది, 1/10. దీన్ని ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే 10⁻1. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్స్. దీన్ని 10⁻2 రాయొచ్చు. 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 మీటర్స్. దీన్ని 10⁻³ అంటే మీటర్ కంటే పెద్ద వాటినేమో ధనఘాతాంకాలుగా వ్యక్తపరిచాం, మీటర్ కంటే చిన్న వాటిని రుణఘాతాంకాలుగా వ్యక్తపరచడం జరిగింది. దీన్ని మరింత అవగాహన చేసుకోవడం కోసం 8 అనగా 2 × 2 × 2 దీన్ని 2³ రాసుకోవచ్చు. 8 2చే భాగించినట్లయితే 2 యొక్క ఘాతాంకం కూడా ఒకటి తగ్గుతుంది కాబట్టి 2². అదే రకంగా 4 2చే భాగించినట్లయితే 2 యొక్క ఘాతాంకం ఒకటి తగ్గుతుంది 2⁻1. మరి 2 2చే భాగిస్తే 2⁻1 వస్తుంది. 2/2 = 1, దీని = 2⁻0. దీన్ని మనం చూసినట్లయితే 2³ = 8, 2² = 4, 2⁻1 = 2, 2⁻0 = 1. 2 యొక్క ఘాతాంకం తగ్గే కొద్దీ దాని విలువ కూడా 2వ వంతు తగ్గుకుంటూ పోతుంది. ఇప్పుడు 2⁻0ను 1ను 2తో భాగించినట్లయితే 2⁻−1. అదే రకంగా 1/2ను 2తో భాగించినట్లయితే 1/4 అవుతుంది. దీన్ని 2⁻−2గా రాసుకోవచ్చును. ఏదైనా ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య అయినా 1/a⁻m = a⁻m. a⁻m = 1/a⁻m. a⁻m ఇంటూ 1/a⁻m ఎంత వస్తుంది తెలుసు కదా మీకు. అవి రెండు క్యాన్సల్ అయినట్లయితే a⁻m ఇంటూ 1/a⁻m = 1. a⁻m ఇంటూ మనం ఇంతకుముందు చూసాం 1/a⁻m = a⁻m కాబట్టి దీన్ని ఘాతాంక నియమం ప్రకారంగా a⁻m +−m a⁻0 = 1. రెండు సంఖ్యల లబ్ధం ఒకటైనప్పుడు ఒక సంఖ్య ఇంకొక సంఖ్యకు గుణకార విలోమం అవుతుందని మనకు తెలుసు. కాబట్టి a⁻m యొక్క గుణకార విలోమం a⁻+m లేదా a⁻m యొక్క గుణకార విలోమం a⁻−m. ఇప్పుడు వీటికి గుణకార విలోమాలు మనం కనుక్కుందాం. సంఖ్య తీసుకోండి 3⁻−5. దీని యొక్క గుణకార విలోమం చెప్పగలరా? ఎస్, 3⁻+5 అంటే నెగటివ్ రుణఘాతాంకం యొక్క గుణకార విలోమం ధనఘాతాంకం అవుతుంది. x⁻n యొక్క గుణకార విలోమం x⁻−n. అదే రకంగా 1/4³ = 4⁻−3 రాయొచ్చు. 4⁻−3 యొక్క గుణకార విలోమం 4⁻3. ఇప్పుడు ఈ ఘాతాంకాలను ఉపయోగించి సంఖ్యల యొక్క విస్తరణను మనం పరిశీలిద్దాం. 25 మనం క్రింది తరగతులు నేర్చుకోవడం జరిగింది. 25ను 2 × 10 + 5 × 1గా రాసుకోవచ్చు. 2 పావుల 20, 20 + 5 25. దీన్ని ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే 2 × 10⁻1 + 5 × 1 అనగానే 10 ఘాతాంకం 0. అదే రకంగా 864ను కూడా ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే 8 అనేది 100ల స్థానంలో ఉంది, 6 అనేది 10ల స్థానంలో ఉంది, 4 అనేది 1ల స్థానంలో ఉంది కాబట్టి 8 × 100 + 6 × 10 + 4 × 1 = 864. 100ను 10 యొక్క ఘాతాంకంగా రాయవచ్చు 8 × 10⁻2. అదే రకంగా 10ను 10⁻1, 1 10⁻0. కాబట్టి 864ను ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే 8 × 10⁻2 + 6 × 10⁻1 + 4 × 10⁻0. అలాగే రుణఘాతాంకాలను ఉపయోగించి మరియు ధనఘాతాంకాలను ఉపయోగించి ఇక్కడ దశాంశ సంఖ్యల యొక్క విస్తరణ చూడవచ్చు. 97.6 అనేది 97 అనేది పూర్ణాంక భాగం, 6 అనేది దశాంశ భాగం. 97ను మనం ఘాతాంక రూపం రాసినట్లయితే 9 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 9 × 10⁻1, 7 అనేది 1ల స్థానంలో ఉంది కాబట్టి 7 × 10⁻0. 6 అనేది దశాంశ రూపంలో ఉంది కాబట్టి 6 అనేది దశాంశ భాగం కాబట్టి 6 × 1/10. 97 పూర్ణాంక భాగం, 6 అనేది దశాంశ భాగంలో దశాంశ స్థానంలో ఉంది కాబట్టి 6 × 1/10. దీన్ని 9 × 10⁻1 + 7 × 10⁻0 + 6 × 1/10ను 10⁻−1గా రాయవచ్చు. అదే రకంగా 7341.685 ఇది ఒక సంఖ్య. దీన్ని ఏ విధంగా విస్తరించాం చూడండి. 7 అనేది 1000ల స్థానంలో ఉంది కాబట్టి 7 × 10³, 3 అనేది 100ల స్థానంలో ఉంది కాబట్టి 3 × 10², 4 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 4 × 10⁻1 + 1 × 10⁻0. ఇదంతా పూర్ణాంక భాగం. పూర్ణాంక భాగం తర్వాత దశాంశ భాగం ఉంటుంది. దశాంశ భాగంలో ఫస్ట్ది దశాంశం అంటే 6/10, నెక్స్ట్ సహస్రాంశం, శతాంశం,
8 అనేది శతాంశంలో ఉంది, 5 అనేది సహస్రాంశంలో ఉంది. కాబట్టి 6/10, 8/100, 5/1000. ఇప్పుడు దీన్ని మనం ఘాతాంక రూపంలో వ్యక్తపరిచినట్లయితే 7 × 10³ 3 × 10² ప్లస్ 4 × 10⁻1 ప్లస్ 1 × 10⁻0 ప్లస్ 6 × 10⁻−1 ప్లస్ 8 × 10⁻−2 ప్లస్ 5 × 10⁻−3. ఇక్కడ మనకు కనబడుతున్న 2.03ని కూడా మనం సులభంగా విస్తరించుకోవచ్చు. 2 అనేది ఒకళ్ళ స్థానంలో ఉంది కాబట్టి 2 × ఘాతాంకాల వినియోగాన్ని చూద్దాం. అతి చిన్న సంఖ్యలను ప్రామాణిక రూపంలో వ్యక్తపడదాం. ఇప్పటిదాకా చిన్న సంఖ్యలు చూడడం జరిగింది, వీటిని ప్రామాణిక రూపంలో వ్యక్తపడదాం. మనకి ఇక్కడ అన్ని కంప్యూటర్స్ కనపడుతున్నాయి. అయితే ఈ కంప్యూటర్స్లో ఇవన్నీ కూడా చిప్స్. ఈ కంప్యూటర్లో వాడే చిప్ యొక్క మందం తెలుసా మీకు ఎంత ఉంటుందో? 0.00003 మీటర్లు. అదే రకంగా దీన్ని మనం సామాన్య భిన్నంగా మార్చినట్లయితే 3 వరకు గల స్థానాల సంఖ్య 6 కాబట్టి 3/10⁶గా రాయడం జరిగింది. సో 0.0003 = 3 × 10⁻⁻6 మీటర్స్. ఇక్కడ మనకు కనపడుతుంది ఒక మొక్క. దీని మొక్క యొక్క కణ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే అది 0.00001275 మీటర్లు. దీన్ని కూడా మనం ప్రామాణిక రూపంలో తీసుకున్నట్లయితే 1.27 అంటే 1 వరకు గల స్థానాల సంఖ్య లెక్కించండి. 1 2 3 4 5. ఎందుకంటే మనకు కావాల్సింది 1 మరియు 10కి మధ్య గల దశాంశ భాగం తీసుకుంటాం కాబట్టి 1.27 1 గల స్థానాల సంఖ్య 5 కాబట్టి 1.27 1 lakh. దాని = ఏం రాసుకోవచ్చు? 1.27 10⁻5. దీన్ని రుణఘాతాంకంగా వ్యక్తపరిచినట్లయితే 1.275 × 10⁻⁻5 మీటర్స్. ఇక్కడ ఆక్సిజన్ పరమాణు వ్యాసార్థం చాలా చిన్న సంఖ్య ఇది. దీన్ని ప్రామాణిక రూపంలో వ్యక్తపరిచినట్లయితే ఎంత వస్తుందో? 4 గల స్థానాల సంఖ్యను లెక్కించండి. ఎంత వస్తుంది? 4 గల స్థానాల సంఖ్య 11 కాబట్టి 4.8 10⁻11. దీన్ని ప్రామాణిక రూపంలో వ్యక్తపరిచే విధానం 4.8 × 10⁻⁻11 మీటర్స్. ఈ క్రింది సమాచారంలోని సంఖ్యలను ప్రామాణిక రూపంలో రాయగలరా? బ్యాక్టీరియా యొక్క పరిమాణం 0.00004 మీటర్లు. ఎర్ర రక్త కణాల పరిమాణం 0.00007 మిల్లీమీటర్లు. ఇప్పుడు వీటిని సాధారణ రూపంలోకి వ్యక్తపరుద్దాం. అంటే రుణఘాతాంకాలను కూడా మనం సాధారణ రూపంలో వ్యక్తపరచవచ్చు. 3.02 × 10⁻6 3789 × 10⁻−5. దీన్ని రుణఘాతాంకాలు వ్యక్తపరచాలంటే 3.02/10⁻6 అంటే 10⁻6ను ఇక్కడ ఏం రాసాము? 1 పక్కన 6 పెట్టడం జరిగింది. దాన్ని 10 లక్షలుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ 10 లక్షల చేత భాగించేటప్పుడు దీని గల స్థానాల సంఖ్య లెక్కించండి. 1 2 3 4 5 6 అంటే దశాంశ బిందువు 6 స్థానాలు ఎడమకు జరగాలి. కాబట్టి 1 2 3 4 5 6 దాని విలువ 0.0000302. అదేవిధంగా దీన్ని కూడా మనం వ్యక్తపరిచినట్లయితే 10⁻5 మీన్స్ 1 లక్ష కాబట్టి 5 స్థానాలు ఉంటాయి. దీన్ని 5 స్థానాలకు జరిపినట్లయితే 3789 4 స్థానాలు ఉన్నాయి. ఇంకొక స్థానం కోసం 0 పెట్టడం జరిగింది. 0.03789 అనేది దాని యొక్క సాధారణ రూపం అవుతుంది. ఇప్పుడు అతిపెద్ద అతి చిన్న సంఖ్యలను రుణఘాతాలు కానీ ధనఘాతాలు కానీ ఉపయోగించి పోల్చవచ్చును. ఇక్కడ సూర్యుని యొక్క ద్రవ్యరాశి పెద్ద సంఖ్య ఇది 1.989 × 10⁻30. దీన్ని మనం సుమారు 2 × 10⁻30గా తీసుకోవడం జరుగుతుంది. ఇది భూమి యొక్క ద్రవ్యరాశి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని మనం పోల్చినట్లయితే ఎప్పుడైనా పెద్ద సంఖ్యలు పోల్చాలనుకున్నట్లయితే వాటి యొక్క ప్రామాణిక రూపంలో తీసుకొని పోల్చడం జరుగుతుంది. ప్రామాణిక రూపంలో కూడా ఘాతాంకాలను మనం ఇక్కడ 10⁻30 అనేది సూర్యుని యొక్క ఘాతాంకం. దాన్ని 10⁻6 × 10⁻24/6 × 10⁻24. ఇప్పుడు 10⁻24 లవంలో హారంలో ఉంది కాబట్టి అవి రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. దాన్ని 2 × 10⁻6/6 మనం 2ను 6 చేత క్యాన్సిల్ చేసినట్లయితే 2 3 6 కాబట్టి 10⁻6/3 అంటే 10 లక్షలను 3 చే భాగిస్తే 3,33,333.33 సార్లు అది భూమి కంటే ఎక్కువ.
రెట్లు పెద్దగా ఉంటుంది. అంటే భూమికి సూర్యునికి మధ్య కలిగిన వాటి మధ్య కలిగిన పరిమాణం మనం పరిశీలించినట్లయితే సూర్యుడు సుమారు భూమి కంటే 3,33,333.33 రెట్ల పరిమాణం అధికంగా ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? రుణఘాతాంకాలు ఏ విధంగా రాస్తాం, వాటికి ప్రామాణిక రూపం ఎలా రాస్తాం, అదే రకంగా ధన సంఖ్యలను కూడా రుణఘాతాలను ఉపయోగించి ఏ విధంగా విస్తరిస్తామో తెలుసుకోవడం జరిగింది.